హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ నేను ఖతార్ వచ్చాం మేము. సో అది రూమ్ టూర్ చేద్దాం కదా అని చెప్పేసి మీకు చూపిద్దాం కదా అని చెప్పేసి చూపిస్తున్నాం. సో డోర్ ఓపెన్ చేయగానే రూమ్ ఇట్లా ఉంటుందండి. ఇది వచ్చేసి హాలు, యువతల సైడ్ వచ్చేసి కిచెన్. ఆ కిచెన్లో కొన్ని మనకి పెట్టుకోవడానికి ఒకవేళ మనం అక్కడ స్టే ఉంటాం కూడా 2-3 days కిడ్స్తో వాళ్ళతో వెళ్ళినప్పుడు. సో అక్కడ కుక్ చేసుకోవడానికి కూడా మనకు కొన్ని గిన్నెలు అవి ఇచ్చాడు. సో సరే ఏమున్నాయని చెప్పేసి నేను తీసి ఓపెన్ చేసి చూస్తున్నా. సో దాంట్లో వచ్చేసి మనకి షుగర్ ఇవన్నీ వేసుకోవడానికి చిన్న చిన్న బౌల్స్ టైప్లో ఇచ్చాడండి. సో ఇది చూడడానికి చాలా క్యూట్గా అనిపించినాయి నాకైతే. సో 3 ఇచ్చాడు. సో నేను మా హస్బెండ్ అడుగుతున్నమాట, ఇవి ఇచ్చాడు వీటితో పాటు దాంట్లో షుగర్ ఇవన్నీ కూడా ఇస్తాడా అని చెప్పేసి నేను అడుగుతున్నా. అయితే సో అక్కడైతే ఏది ఇవ్వలేదు. సో అది నార్మల్ ఇచ్చాడు. సో ఒక ఓవెన్ ఇచ్చాడు అండ్ బ్రెడ్ టోస్ట్ చేసుకునేది అది కూడా ఇచ్చాడు. సో నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ కూడా ఇచ్చాడండి. సో వాషింగ్ మిషన్ ఇది వచ్చేసి నాకు అది ఓపెన్ చేస్తుంటే రాలేదు. సో అదేంటి అంటే మేబీ డిష్ వాషర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అది ఎంత ఓపెన్ చేద్దామని చెప్పేసి ట్రై చేసినా కానీ రావట్లేదు. సో ఇంక సరే అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. అండ్ వాషింగ్ మిషన్ కూడా ఇచ్చాడు. సో మనకి మేము వెళ్ళి ఉన్నది 2 days కాబట్టి పెద్దగా అంత మాకు బట్టలు వాష్ చేసుకోవడం అలా ఏం లేదు. సో నెక్స్ట్ ఓవెన్ కూడా ఉన్నది. కుక్ చేసుకోవడానికి ఇది వచ్చేసి కరెంట్ పొయ్యి ఇచ్చాడు. సో నెక్స్ట్ వచ్చేసి డిష్ వాష్ చేసుకోవడానికి మొత్తం అన్ని ఇచ్చాడు. సో ఇది లైక్ సర్వీస్ అపార్ట్మెంట్లా అన్నమాట. సో ఒకవేళ ఇన్ కేస్ మన పిల్లలతో వెళ్ళినా బయటికి వెళ్ళినా మనకు అంత పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. సో మనం కొన్ని కుక్ చేసుకుని బయటికి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళొచ్చు. సో గ్యాస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి. సో ఇది వచ్చేసి హాల్. సో చాలా క్యూట్గా చిన్న భలే అనిపించింది, నీట్గా బాగుంది. సో టీవీ అయితే ఇచ్చాడు కానీ మేమైతే యూస్ చేయలేదు టీవీ. ఎందుకంటే మేము వెళ్ళి తిరగడానికి వచ్చి మళ్ళీ పడుకోవడానికి దీనికే టైం సరిపోలేదు. సో మళ్ళీ ఇంకొచ్చి ఏం టీవీ చూస్తాం, ఇంకెలాగో ఇక్కడ ఉన్నప్పుడు ఎలాగో టీవీయే కదా 24/7 చూసేది. సో నెక్స్ట్ వచ్చేసి మిర్రర్, ప్రతి అమ్మాయికి ఇష్టమైంది అనుకోండి ఆబ్వియస్లీ. సో నెక్స్ట్ రైట్ సైడ్కి సో హాల్ నుంచి అలా వచ్చేస్తుంటే రైట్ సైడ్కి ఒక వాష్రూమ్ ఒకటి ఇచ్చాడు. సో వాష్రూమ్లో కూడా మొత్తం చాలా బాగుంది, నీట్గా మంచిగా అనిపించింది. అండ్ వాష్రూమ్లో కూడా ఒక 2 towels ఇట్లా సోప్ అండ్ బ్రష్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అక్కడ కర్చీఫ్ తోటి వాళ్ళు రోల్ చేసి ఒక ఫ్లవర్ టైప్లో పెట్టారు చూడండి, అది నాకు చాలా బాగా అనిపించింది, క్యూట్గా ఉంది. సో నేను అక్కడ అన్నీ చెక్ చేస్తున్నమాట, ఏమేమి ఇచ్చాడు అని చెప్పేసి చెక్ చేస్తున్నా. హోటల్స్కి వెళ్ళినప్పుడు మనం వాళ్ళు ఇచ్చేవి వాటిని ఏమంటారు, సోప్ కానీ అండ్ షాంపూ కానీ బాడీ లోషన్స్ ఇవి ఉంటాయి కదా. సో అవి చాలా బాగుంటాయి, ఎందుకు నాకు వాటి స్మెల్ అంటే చాలా ఇష్టం, బాగా నచ్చుతాయి. సో ఒక్కొక్కసారి మనం ఒక 3-4 days అలా లేదంటే ఒక 1 week అలా ట్రిప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సోప్స్ అండ్ ఒక బాటిల్స్ షాంపూ అవి ఇస్తారు కదా, అవి ఫ్లేవర్ బాగా నచ్చి బాగుంది అంటే కనుక నేను కంపల్సరీ సోప్ తెచ్చుకుంటాను. ఎందుకంటే స్మెల్ ఎందుకు నాకు బాగా అనిపిస్తుంది, చిన్నగా ఉంటే బాగా అనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది కదా, తీసి చూపించాం. సో చిన్న సోప్ అది చాలా బాగా అనిపిస్తుంది, నాకు బాగా నచ్చుతుంది కూడా ఇక్కడ ఇట్లా హోటల్లో వాటిల్లో ఉన్న వాటిలోని. సో నెక్స్ట్ వచ్చేసి ఆబ్వియస్లీ ప్రతి ఒక్క దాంట్లో గ్రేజర్ అయితే కామన్ ఉంటుంది కదా హాట్ వాటర్కి. సో పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఎస్పెషల్లీ ఈ కంట్రీస్లో ఈ వింటర్లో అయితే కనుక కంపల్సరీ మనకి వింటర్ సీజన్లో హాట్ వాటర్ కావాల్సిందే. సరే వెళ్ళి చలి చేద్దాము అంటే అవ్వదు, కంపల్సరీ హీటర్ కావాల్సిందే. ఎందుకంటే చలి అంత ఘోరంగా ఉంటుంది, చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మా రూమ్ నుంచి స్ట్రైట్ వచ్చేస్తే సో బయట వ్యూ. సో నా విండో ఓపెన్ చేసి చూద్దామని చెప్పేసి తీస్తుంటే అది రావట్లేదు, చాలా గట్టిగా టైట్గా ఉంది. సో ఎంత ట్రై చేసినా అది ఓపెన్ చేసి చూద్దామని చెప్పేసి. సో మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. సో నైట్ అయితే లైట్స్ అవన్నీ వేసిన తర్వాత చాలా బాగా అనిపించింది. అండ్ చిన్న డైనింగ్ టేబుల్ కూడా ఇచ్చాడు. సో నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం. చిన్న బెడ్రూమ్ బాగుంది. సో ఆ బెడ్రూమ్లో వీళ్ళు యాక్చువల్లీ ఇది ముస్లిం కంట్రీ కదండి. సో దాంట్లో ఖురాన్ ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయి దాంట్లో, అన్నీ ఉన్నాయి. అవి చూసిన తర్వాత ఇవేంది ఇక్కడ ఉన్న, ఎవరైనా మర్చిపోయారా అని చెప్పేసి నేను అడిగితే మా హస్బెండ్ని, లేదు ఇక్కడ కామన్ టైం టు టైం, ఏ టైంకి స్టార్ట్ చేస్తే మార్నింగ్ ఒక టైం ఉంటుంది కదండి వాళ్ళకి నమాజ్ చేసుకోవడానికి, ఆ టైంకి మళ్ళీ సాయంత్రానికి కంపల్సరీ వాళ్ళు ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా వాళ్ళు నమాజ్ కంపల్సరీ చేస్తూనే ఉంటారు. సో అందుకని చెప్పేసి ఖురాన్ కింద మ్యాట్ ఒకటిని అండ్ ఖురాన్ అదొకటి ఉంది, నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో
బెడ్రూమ్ నుంచి బయట వ్యూ చూసారు కదా, సో బాగా అనిపించింది. సో ఇది వచ్చేసి మనం క్లాత్స్ అన్నీ పెట్టుకోవడానికి ఒక ర్యాక్ ఇచ్చాడు. నెక్స్ట్ మనం ఐరన్ చేసుకోవడానికి కూడా మనకి ఐరన్ బాక్స్ ఇచ్చాడు. ఐరన్ బాక్స్ అండ్ హెయిర్ డ్రయరు, సో ఇవన్నీ ఇచ్చాడు. సో ఇందాక మీకు చెప్పాను కదా ఖురాన్ ఉన్నదని చెప్పేసి, సో అదేనండి అది. సో బాగా అనిపించింది. ఇంకా దాన్ని అయితే ఓపెన్ అయితే చేయలేదు. సో అది మ్యాట్ వాళ్ళు నమాజ్ చేసుకోవడానికి. సో ఇది వచ్చేసి హెయిర్ డ్రయర్ అండి. డ్రయర్ కూడా ప్రొవైడ్ చేశారు. డ్రయర్ అండ్ ఐరన్ బాక్స్ ఇవన్నీ ఇచ్చారు. సో అండ్ అక్కడ లాండ్రీ బ్యాగ్ కూడా ఒకటి ఇచ్చారు. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ మనకి ఏమన్నా నీడెడ్ అవసరమైనప్పుడు కాల్లో చేసుకోవడానికి ఒక ల్యాండ్ లైన్ కూడా ప్రతి దాంట్లో ఉంటుంది అనుకోండి. అండ్ ఒక వేయింగ్ మిషన్ కూడా ఒకటి అయితే ఇచ్చాడు. లాకర్ ఒకటి ఇచ్చారు. మనకి ఏమైనా నీడెడ్ ఐటమ్స్, ఇంపార్టెంట్ ఐటమ్స్ దాంట్లో పెట్టుకుని వెళ్ళడానికి. సో మేము ఓవరాల్గా మేము దీనికి ట్రిప్కి వెళ్ళింది ఎన్ని రోజులు అంటే 3 days ట్రిప్కే వెళ్ళాము. 1 day మాకు జర్నీయే సరిపోయింది. కంప్లీట్గా 1 day జర్నీ అయితే సరిపోయింది. సో ఆ 3 days కూడా చాలా బాగా అనిపించింది. ఖత్తర్ చాలా బాగుంది చూడడానికి, చాలా బాగా మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇంకొకసారి కూడా వెళ్ళేలానే ఉంది. ఎందుకంటే మేము చాలా 2 to 3 days అనుకుంటా మేము ఉన్నది. సో చాలా తక్కువ చూసింది మేము. ఇంకా చాలా చూడడానికి చాలా ఉన్నాయి అక్కడ. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఒక 2-3 days అలా హాలిడేస్ వచ్చినప్పుడు మళ్ళీ వెళ్దామని చెప్పేసి అని అనుకుంటున్నాము. సో ఓవరాల్గా బెడ్రూమ్ అయితే అదండి. సో నెక్స్ట్ అండ్ ఇంకా మేము చాలా ప్లేసెస్ అయితే మిస్ అయ్యాము. ఎందుకంటే టైం సరిపోలేదు. సో టైం సరిపోలేనందువలన చాలా ప్లేసెస్ అయితే మేము మిస్ అయ్యాము. సో అందుకని చెప్పేసి మేము నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళాలి అని చెప్పేసి అని అనుకుంటున్నాము. సో నేను ఇదంతా మీకు ఓవరాల్గా రూమ్ ఎలా ఉంది అని చెప్పేసి నేను చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.